రాష్ట్రంలో దేశంలో నేను పొయ్యే లోపల సోనియా గాంధీ అన్నమాట బిడ్డతో అన్నమాట నేను పొయ్యే లోపల తెలంగాణలో దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఒకసారి రావాలి చూసిపోవాలి ఉంది అని మా అమ్మ నాతో అన్నది ఆమె చెప్పింది మాతో. మనకు ఎట్లా అనిపించినప్పుడు బాగా అనిపించింది, అది నిజమే కదా అని. సరే, అదృష్టవశాత్తు తెలంగాణలో ప్రజలు ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరించి మనం ఒక రకంగా కొంత బాధ తీర్చింది. ఇప్పుడు వచ్చే నెల 13కు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఏ ఢిల్లీలో ఏ పార్లమెంటులో అయితే తెలంగాణ బిల్లు పెట్టి పాస్ చేసిండ్రో అదే పార్లమెంట్కి ఇప్పుడు ఎన్నికలు అవుతున్నాయి. కాబట్టి ఈ పార్లమెంట్లో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉన్న తీసుకోవాలంటే సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ఒక మార్గం. మోడీని నింపి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మనం కోరికలు ఇచ్చినట్టు వాళ్ళ రుణం తీసుకుంటే అయితే మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలంటే ఎంపీని గెలవాలి. మన నాగరికల్ నియోజకవర్గానికి మల్లు రవిని కాంగ్రెస్ అభ్యర్థిగా పంపించింది. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గారికి మనమందరం కూడా పెద్ద మంది చేసుకొని మొన్న నాకు అంటే కాంగ్రెస్ చేకూర్తికి వేసిన ఓట్ల కంటే ఇంకా డబుల్ ఓట్లు వేసి ఎంపీని గెలిపిస్తే ఆ ఎంపీ మల్లు రవి రాహుల్ గాంధీకి ఓటు వేస్తే కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవకాశం ఉంటుంది. కాబట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం చేసినట్టుగా మనం రుణం తీసుకుంటాం. కాబట్టి మీరందరూ పెద్ద మంది చేసుకొని 13వ తారీఖున పొద్దున్నే పోలింగ్ స్టేషన్ పోయి చేకూర్తిపైన ఓటేసి మీరందరూ కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా కష్టం ఉంది, నా బాధ ఉంది, మీరు ఆశీర్వదించారు. నేను కూడా అందరినీ కూడగట్టే ప్రయత్నం చేసినందుకే కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకే మళ్ళీ చెప్పినందుకే ఓట్ల ముందు సోనియా గాంధీ కాంగ్రెస్ పెద్ద నాయకురాలు 6 గ్యారెంటీలు ఇస్తామన్నాం. ఇలా ఇవన్నీ మీకు అంతకుముందు కేసీఆర్ అని చెప్పాడు. హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ కార్మికులు అందరూ కాంగ్రెస్ వస్తే కరెంట్ రాదు, కాంగ్రెస్ వస్తే పెన్షన్ రాదు, కాంగ్రెస్ వస్తే రైతు బంధు రాదు, ఇట్లా మాటలు చెప్పలేదా? అది ప్రభుత్వం 4 నెలలు అయింది. కరెంట్ బంద్ అయిందా? పెన్షన్ బంద్ అయినాయా? రైతు బంధు బంద్ అయిందా? జాబుల్లో కూడా 5 ఎకరాల్లో ఉన్న వాళ్ళందరికీ మీ ఖాతాలో పైసలు పడ్డాయా? పడ్డాయా? నిజమైంది. ఏది బంద్ చేయలేదు. ఏది బంద్ చేయకపోగా ఇంకా కొన్ని ఎక్కువ ఇస్తున్నాం. చెప్పినట్టుగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఫ్రీ బస్ పోతుండ్రా? ఫ్రీ బస్ ఎక్కినోడు ఒకసారి చేతి ఫ్రీ బస్ ఎక్కినోడు చెయ్యితే నాకు తెలుస్తుంది కదా. ఫ్రీ బస్సు ఎక్కినోళ్ళు అంతా ఒకసారి చేయండి. అది రాహుల్ గాంధీ ఓటేసినట్టు అవుతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఆయన 5 గ్యారంటీలు దానితో పాటు రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు కూడా వస్తాయి. దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ మొత్తం జయవంత్ మీద ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు గారు ఆ సభకు రాబోతా ఉన్నారు. ఈ సభకు అన్ని రకాల పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. సభాస్థలిని పరిశీలించడం జరిగింది, వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం 7 నియోజకవర్గాల ప్రజలకందరూ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ఆడవాళ్ళు, మగవాళ్ళు, రైతులు, యువకులు అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలి. ఈ సభను దిగ్విజయం చేయాలని చెప్పని ప్రతి ఒక్కరికి నేను ప్రార్థిస్తా ఉన్నా. రెండవది, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే శాసనసభ ఎన్నికల్లో విజయడంకా మోగించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 7 స్థానాల్లో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి గుండు 0, బీజేపీకి వస్తే ఒకటి రావచ్చు. ఇది లెక్క 100%. దేశంలో ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చబోతా ఉన్నాం. ఈ 6 గ్యారంటీలు రాష్ట్ర ఎన్నికల ముందు చెప్పడం 6 గ్యారంటీలు ఇప్పటికే 5 గ్యారంటీలు ప్రారంభం చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి 5 గ్యారంటీలు న్యాయ గ్యారంటీ ఉన్నాయో
వాటిని కూడా అమలు చేసే కార్యక్రమం జరుగుతుంది 100%. ఈసారి బీజేపీ కళలు బీఆర్ఎస్ కళలు పూర్తిగా విఫలం కాబోతా ఉన్నాయి. వాళ్ళ కళలు కలగానే మిగిలిపోతున్నాయి. ఇక వాళ్ళు ఇప్పుడు ఈ రోజున శిరాశాసనం చేసిన తల కింద చేసి కాళ్ళు పై చేసిన వాళ్ళకు ఓట్లు రావు, సీట్లు రావు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరిగే కార్యక్రమం ఉంటుంది. ప్రజలు స్పష్టంగా ఇప్పటికే నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ రుణం తీసుకొని ఈ ఎన్నికల్లో మొత్తం పార్లమెంటు సీటు మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అదే జరగబోతా ఉంది. థ్యాంక్ యూ.